Okay. Now, all of you open your notebook of yesterday's work. I will try to give you the answers. You can check out whether you got it correct or not. లేదంటే మీరు చెప్తూ ఉండండి, మిగతా వాళ్ళందరూ కరెక్షన్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీ ఆచార్యులకు పంపింటారు వాటిని. నేనేమంటున్నాను, మళ్ళొకసారి మీకు అసలు అర్థమైతే కంపారిజన్ ఎలా చేయాలి అని కోసానికి నేను ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు చెప్తారు? హిందూ ఉప్పు కూడా చెప్పమ్మా. ఫస్ట్ క్వశ్చన్ మిగతా వాళ్ళందరూ చెక్ చేయాలండి. ఇక్కడ నేను ఓన్లీ 2 మెంబర్స్ చదువుకోవట్లేదు. నౌ టుడేస్ ఎట్ ప్రెసెంట్ 55 మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చెక్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా అన్మ్యూట్ లో పెట్టుకోవాలి, మ్యూట్ లో పెట్టుకోవాలి. సారీ, స్టార్ట్. ఇందు. Given set A x such that is a natural number less than x less than 20. Okay. Set B x such that is even number x less than 10. Okay. Set C x such that is a odd number less than 10. Okay. Find A union B and A intersecting B or A minus B. And also B minus C also there, I think so. B minus C also actually. ఎందుకంటే చివరిగా నేను పెట్టాను అది. ఫస్ట్ పెట్టినప్పుడు B minus C రాయలేను క్వశ్చన్, ఎందుకంటే సెట్ C కూడా ఇచ్చాను కాబట్టి ఒక క్వశ్చన్ ఇద్దామని ఇచ్చాను దాంట్లో. ఓకే, రాసుకోలేదు సార్. పర్లేదు మిగతా వాళ్ళు చెప్తారులే, నేను చెప్తాను లేదంటే దాని ఆన్సర్. ఎందుకు ఆన్సర్ చెప్పమ్మా, ఆన్సర్ చెప్పు. A is 1 2 3 4 5 6 what 7 you are 8 writing. First you tell me what you are writing, don't tell direct answer. X such that is a natural number less than 20. Okay. 1 2 A is ఏం రాస్తున్నావు చెప్పాలి. దాన్ని ఏమో ఒక పేరు పెట్టి పిలుస్తాం కదా మనం దాన్ని. A union B. నో కాదు, A union B. కాదు, roster form లో roster form first ఆ వర్డ్ యూజ్ చేయాలి. నౌ వి ఆర్ చేంజింగ్ దెమ్ ఇంటూ రోస్టర్ ఫామ్. సమితి నిర్మాణ రూపం నుండి మూలకాలు రాస్తున్నాం మనం. చెప్పమ్మా. A is equal to 1 2 3 4 5 6 7 8 up to 19. Up to 19 ఆ 20 ఆ? 19 only. 20 కదమ్మా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి 20 కూడా వస్తుంది. ఓకే సార్. చెప్పు. B equal to 2 4 6 8 10. ఓకే. C equal to 1 3 5 7 9 11 13 15 17 19 10. ఓన్లీ 10 లోపే. 10 లోపే కదా. 10 లోపే. 10 వరకు మాత్రమే తీసుకోవాలి. ఆర్డర్ నంబర్స్ 1 3 5 7 9 వరకు వస్తాయి. ఓకే సార్. ఒకసారి గీత పెట్టేసి దానిపైన ఎక్స్ట్రాగా రాసిన ఎలిమెంట్స్ పైన. Now you got all 3 sets. Yes sir. Now first answer, A union B is equal to. A is 1 2 3 4 5 6 up to 20. Union Okay. B 2 4 6 8 10. మిగతా వాళ్ళందరూ ఒకసారి గమనించాలి. ఇందు ఏం చేసింది, డైరెక్ట్ ఆన్సర్ రాయట్లేదు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఏ సెట్ ని రాసింది, యూనియన్ బి సెట్ ని రాసింది కదా. అలానే మీరు కూడా ఆ సెట్స్ రాసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఈ మధ్య పిల్లలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు కదా. అలా డైరెక్ట్ ఆన్సర్ రాయకుండా ఆ సెట్స్ రాసి ఆన్సర్ రాయండి. ఓకేనమ్మా. ఈజ్ ఈక్వల్ టు A union B is equal to 1 2 3 4 5 6 8 10 up to 20. వెరీ గుడ్. అంటే సెట్ ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. A intersection B. A is equal to 1 2 3 4 5 6 7 8 9 10 up to 20. Intersecting B 2 4 6 8 10. A union B is equal to
2, 4, 6, 8, 10. 2, 4, 6, Okay. 8, 10. సో సింప్లీ వీ కెన్ సే A intersection B is equal to you got B. B సెట్ వస్తుంది అంతేనా? ఓకే నెక్స్ట్ A minus B. A is equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, to 10 20. up to 20 minus B is equal to 2, 4, 6, 8, 10. ఓకే A minus B is equal to 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10 up one to minute 2 రాదు సార్. కాదు. 2 రాదు. A minus B కదా ఇందు. A minus B అంటే A లో ఉండాలి B లో ఉండొద్దు అంటే B లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని కట్ చేయాలి మనం. yes sir. సెట్ A లో ఇట్లా స్లాష్ మార్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది దానిపైన. మళ్ళీ Okay, కరెక్ట్ ఆన్సర్ sir. 1, 3, 5, 6, 7, 9, 6 రాదు 10. 6 రాదు Okay sir, okay sir. 10 లోపు ఉన్న ఆడ్ నంబర్స్ వస్తాయి. నేను రాసింది అదే కానీ కన్ఫ్యూజ్ అవుతుంది సార్. ఓకే ఓకే 1, 3, 5, 7, 9, 11 up to 20. 11 12 13 14 13, కంటిన్యూ గా 14. వస్తాయి 20 వరకు. గుడ్. B minus C. నేను నాకు చేయలేదు సార్. ఓకే చేసిన వాళ్ళు చెప్పండి అమ్మా. B minus C ఎవరు చేశారు చెప్పండి. సార్ నేను చెప్పాలా? నేను చేశాను. చెప్పండి. సార్ నేను చెప్పా. సౌమ్య. B ఆచార్య. minus C equals to B minus C is equal to 2, 4, 6, 8, 10 minus 1, 3, 5, 7, 9 equals to 2, 4, 6, 8, 10. వెరీ గుడ్ వెరీ గుడ్. నౌ గోయింగ్ టు ది సెకండ్ క్వశ్చన్. చూడండి నేను ఈరోజు వేరే ఏం విషయాలు మాట్లాడట్లేదు, డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేయాలనేటటువంటి ఒక ప్లాన్ పెట్టుకుందాం. ఈరోజు చాప్టర్ అయిపోవాలి. ఓకే సెకండ్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? సార్ నేను చెప్పాలా? ఆచార్య will say. మిగతా వాళ్ళకి ఇవ్వాలి. యూ కెన్ గివ్ ఛాన్స్ టు అదర్స్. ఓకే బాయ్స్ ఎవరు? బాయ్స్ ఆచార్య నేను చెప్తా. బాయ్స్ లో నుంచి ఇద్దాం ఫస్ట్ ఛాన్స్. బాయ్స్ ఆచార్య వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్నావయ్యా? కనిపించట్లేదు ఇక్కడ. కమ్ ఆన్ స్టార్ట్. given a is equals to x is such that x is a natural number, x is less than or equal to 20. ఓకే B is equals to x is such that x is prime number, x is less than or equal to 20. ఓకే C is equals to x is such that x is composite number, x is less than or equal to 20. వెరీ గుడ్. Find B union C, B intersection C, A union B, A union B intersection C, A union B intersection A union C. ఓకే సొల్యూషన్స్ A in చెప్తావా? roster form. ఓకే రోస్టర్ ఫామ్ చెప్తున్నాడు. మిగతా వాళ్ళందరూ చెక్ చేసుకోవాలన్నా. ఏదైనా రాంగ్ ఉంటే ఇమీడియట్ గా ఇంటూ మార్క్ పెట్టాలి. ఏదైనా యాడ్ చేయాలనుకుంటే అందులో ఇంక్లూడ్ చేయండి. గుడ్. సాయి సిద్ధేశ్వర్. సాయి సిద్ధేశ్వర్ ఎక్కడ నుండి నువ్వు? జమ్మికుంట. ఎక్కడన్నా? జమ్మికుంట. జమ్మికుంట. ఓకే స్టార్ట్. X can be రోస్టర్ ఫామ్ ఇట్లా రాసుకోవాలి. దానిపైన రోస్టర్ ఫామ్ ఆఫ్ అబోవ్ సెట్స్. రోస్టర్ ఫామ్ ఆఫ్ అబోవ్ సెట్స్. roster form of A 1 2 3 4 5 6 7 8 9 10 up to 20. వెరీ గుడ్. B in roster form ఓకే 2 2 3 5 7 11 13 17 19. వెరీ గుడ్. టోటల్ ఎన్ని వచ్చినాయి ఎలిమెంట్స్? అవి 8 వచ్చాయి కదా. Yes sir, 8. ఇప్పుడు చూడండి, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ నేను వీటితో పాటు లింకప్ చేస్తుంటాను. అందులో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమంటామంటే కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ అంటాం. ఏమంటాము? కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్. అయితే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయకుండా మనం ఏం చెప్తామంటే హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి? 8. 8. How many number of elements in the set A? 20. దీన్ని ఎలా రాస్తామంటే స్మాల్ n బ్రాకెట్ స్టార్ట్ A బ్రాకెట్ క్లోజ్. దాన్ని ఏమని చదువుతాం మనం? n ఆఫ్ A.
ఏ సెట్ యొక్క నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాస్తున్నామో ఆ సెట్ ను బ్రాకెట్ లోపల రాయాలి, బ్రాకెట్ కు బయట స్మాల్ n రాయాలి. దీన్ని ఏమని చదువుతామంటే కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్. టెల్ మీ చెప్పండి, మీరు అందరూ చెప్పండి. మీరు Cardinal number of sets. నౌ వాట్ ఇస్ ద కార్డినల్ నంబర్ ఆఫ్ A? 20. 20. Now I am changing the question. What is n of B? 8. 8. వెరీ గుడ్. అక్కడ ఎలిమెంట్స్ అన్ని చెప్పట్లేదు, మీరు ఏం చేస్తున్నారు, కౌంట్ చేసి చెప్తున్నారు. అయితే 1 2 3 4 లని ఏమంటారంటే మనము నంబర్స్ లో కార్డినల్ నంబర్స్ అంటాము. అదే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేటటువంటి వాటిని ఆర్డినల్ నంబర్స్ అంటాము. ఫస్ట్ క్లాస్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 10th, 11th, 15th ఇలా చదవడాన్ని ఏమంటామంటే ఆర్డినల్ నంబర్స్ అంటారు. ORDINAL ఆర్డినల్ నంబర్స్ అంటారు. 1 2 3 4 5 6 నంబర్స్ చదవడాన్ని ఏమంటామంటే కార్డినల్ నంబర్స్ అంటారు. CARDINAL. ఓకే ఓకే, కంటిన్యూ సాయి సిద్ధేశ్వర్. C in roster form. 1 4 6 8 9 10 12 14 15 16 18 20. సాయి సిద్ధేశ్వర్ కొద్దిగా మెల్లగా చదవాలి. నువ్వు ఒక స్టార్టింగ్ లో మిస్టేక్ చేసావు. కాంపోజిట్ నంబర్స్ కదా ఇవి. Yes sir. Let's see composite number. Which is the least composite number? Objective type question. Which is the least composite number? 1. Wrong. 1 is neither prime nor composite. 4. So 1 undadu nana. 2 sir, 2. Rajan. Who is the prime number? Woman. 4 Rajan. 4 sir. 4 sir. చూడండి మనం ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాము. ఇదే మిస్టేక్ మీరు లాస్ట్ వరకు చేస్తున్నారు. మనం ఇది ఈ టాపిక్ ను మనము 6th క్లాస్ కంటే ముందే నేర్చుకోవాల్సింది. ఏంటంటే ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, వీటిని మీదనే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మీరు, నేనేం చెప్తున్నాను, నేను మా పిల్లలకి ఏం చేస్తాను, ప్రాజెక్ట్ వర్క్ ఇదే ఇస్తాను. రైట్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్, రైట్ ద సెట్ ఆఫ్ కాంపోజిట్ నంబర్స్, రైట్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్, రైట్ ద సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్. వీటి మీద మీరు గ్రిప్ ఉంటేనే మీరు ఈ సెట్స్ చాప్టర్ కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు కాంపోజిట్ నంబర్స్ లో 1 రాశారనుకోండి, ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది కదా. మీ ప్రొసీజర్ అంతా కరెక్ట్ ఉంటుంది కానీ ప్రాబ్లం రాంగ్ అవుతుంది. కాబట్టి ఆ మిస్టేక్ కానిపోద్దు మీరు. ఓకే సాయి సిద్ధేశ్వర్. సెట్ సి ఇన్ రోస్టర్ ఫార్మ్. 4 6 8 9 10 12 14 15. సార్ కొద్దిగా స్లోగా చెప్పండి సార్, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, స్పీడ్ ఎక్కువైంది కొంచెం. 4 6 8 9 10 12 14 15 16 18 20. అంటే ఆల్మోస్ట్ అన్ని ఈవెన్ నంబర్స్ వస్తాయి, అందులో ఒక 15 కూడా వస్తుంది, అవునా? Yes sir. ఓకే. కెన్ ఎనీబడి అనే కంటే నేను ఒక పేరు అడుగుతాను. లక్ష్మణ్, వాట్ ఈస్ n of c? వాట్ ఈస్ n of c? లక్ష్మణ్. 11 sir, 11. Yes, it's correct answer. n of c is equal to 11. అంటే ఈ రోజు టాపిక్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీకు ఇంజెక్షన్ ఇచ్చేసాను ఆల్రెడీ. అంటే ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత మనం స్లోగా ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాము, టాపిక్ కంప్లీట్ అయిపోతుంది, అవునా కదా? ఓకే, నౌ కెన్ యూ గివ్ ద ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్స్? సాయి సిద్ధేశ్వర్, వేరే వాళ్ళకి ఇద్దామా ఛాన్స్? ఎవరు తీసుకుంటారు? టైం ఎక్కువ అయిపోయింది మనకి, ఇప్పుడు 10 minutes and then 5 minutes లో కంప్లీట్ కావాలనుకున్నాను. ఓకే, ఎవరు? సార్ నేను చెప్పాలా? ఓకే, భవాని. కమ్ ఆన్ స్టార్ట్ భవాని. అది కరెక్ట్ గానే ఉంది, చెప్పు, నువ్వు చెప్పు. Sir, question once again. క్వశ్చన్ నాకు తెలియదమ్మా, నువ్వే చెప్పాలి. Two, 4. శ్రీనాథ్. ఆచార్య, చెప్పయ్యా. క్వశ్చన్ ఆచార్య. ఓకే, మ్యూట్ చేసుకో అయ్యా నువ్వు. సుప్రజ. ఆచార్య, చెప్పమ్మా. B union C. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బి యూనియన్ సియా?
రాసుకోండి. బి యూనియన్ సి చెక్ చేసుకోండి అందరూ. B is equals to 2, 3, 5, 7, 11, 13, 17, 19. C Okay. is equals to 4, 6, 8, 9, 10, 12, 14, 15, Okay, 16. సుప్రజ, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం చదివినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు. మీ దగ్గర ఉన్న సెట్స్ లో నుంచి ఇప్పుడు బి యూనియన్ సి కావాలి కాబట్టి వాటన్నింటిని కలిపి రాయాలి. అవునా కాదా? అంతే. ఆన్సర్ ఏమొస్తుందంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20. అందులో ఏమి లేదు, అందులో ఒక One, sir, 1 లేదు. 7 వెరీ 1 గుడ్. లేదు. నౌ సెకండ్ క్వశ్చన్. B intersection C. B Come on. is equals to 2, 3, ఇలా 5, చెప్పు, 7. సెట్ బి రాయండి అని చెప్పేసి. ఓకే, సెట్ బి రాయండి. సెట్ సి నల్ సెట్. ఇంటర్సెక్షన్ సెట్ సి. ఓకే, ఏమొస్తుంది ఆన్సర్? నల్ సెట్. ఎందుకు? బి అనేది ప్రైమ్ నంబర్స్, సి అనేది కాంపోజిట్ నంబర్స్ కాబట్టి కాంపోజిట్. అవి రెండు భిన్నత్వాలు కదా. కామన్ ఎలిమెంట్స్ లేవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A union B. ఏ యూనియన్ బి చెప్పమ్మా, ఆన్సర్ ఎంత వస్తుంది? A union B is equals to 1, 2, 3, 4 up to 20. ఓకే, A union C. A is equals to 1, 2, 3, 4 up to 20. C is equals to composite numbers up to 20. A union C is equals to 1, 2, 3, 4 up to 20. హలో. Sir. ఓకే, సో ఏ యూనియన్ బి యూ విల్ గెట్ సెట్ ఏ. Set A. Natural. నెక్స్ట్ క్వశ్చన్. A union C. A union C. ఏ యూనియన్ సి రెండు చేస్తే క్లబ్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది? మళ్ళా ఏ సెట్ 1 to వస్తుంది? 1 to 20 20. వస్తాయి. 1 to 20 వస్తాయి. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. A union B. A union bracket open this. B union Okay. B intersection C. ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. అందరు మీ బుక్ లో అదే క్వశ్చన్ ఉందా చూడండి ఒకసారి. Yes, sir. ఏ యూనియన్ ఆఫ్ Of బి B ఇంటర్సెక్షన్. intersection C. C. ఇక్కడ ఏం చేయాలి అని అంటే, మీరు ఒకటి అందరు గమనించాలి. First B సెట్ ఏ intersection రాసుకోవాలి, C. యూనియన్ పెట్టుకున్న తర్వాత 3 సెట్లు రాయొద్దండి. బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఆల్రెడీ రెడీమేడ్ ఆన్సర్ ఉంది చూడండి పైన మీకు. Yes, sir. బి ఇంటర్సెక్షన్ Null సి. set. Null set. అయితే మీరు చేసే మిస్టేక్ చెప్తాను నేను. ఇక్కడ ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఉంది కదా, పిల్లలందరూ ఏం చేస్తారు? 3 సెట్స్ రాస్తారు. రాయొద్దలా. ఆ బ్రాకెట్ లో ఉన్నది ముందే చేసేసుకోవాలి. అంటే బాడ్మాస్ రూల్ ప్రకారంగా చేయాలి. మనం బ్రాకెట్ లో ఉన్నది రెడీమేడ్ చేసి పెట్టుకొని తర్వాత ఏ యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్ వి హావ్ టు డు. ఓకే, వాట్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి యు గాట్? Yes, sir. 1 to 20 వస్తాయి కదా. Null set కూడా. అవును sir. ఏ వస్తుంది? Yes, sir. 1 to 20 వస్తాయి కదా. ఓకే, నెక్స్ట్ sir. క్వశ్చన్. ఏ యూనియన్ బి ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి కదా. C. B union C. ఇప్పుడు ఏం రాసుకోవాలి? ఏ యూనియన్ బి సెట్ లోని ఎలిమెంట్స్ అన్ని రాసుకోవాలి. A రెడీ A ఆన్సర్ ఉంది union మనకు. C లో ఉన్న sets.
ఇంటర్సెక్షన్ పెట్టి ఏ యూనియన్ సి పెట్టాలి అంటే నీకు మళ్ళీ నీకు సెట్ ఏనే వస్తుంది ఆన్సర్ 1 to 20. అవునా? సో Yes, ఫైనల్ sir. గా వాట్ డూ యూ అబ్జర్వ్ అనే క్వశ్చన్ అడిగాను చూడండి. ఇక్కడ ఏం రాయాలి అని అంటే మనము ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఆన్సర్, తర్వాత ఏ యూనియన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి అనేటటువంటివి రెండు ఆన్సర్స్ ఈక్వల్ అనేటటువంటిది రాయాలి. ఓకే, జస్ట్ ఐ విల్ రైట్ ఆన్ ఇట్. కెన్ యూ సీ ద స్క్రీన్? Yes, sir. Yes, sir. ఇక్కడ వాట్ డూ యూ నోటీస్ అని అడిగాను చూడండి. మనం ఏం చేయాలి? వి నోటీస్డ్ దట్ from the above results from the above results we noticed that అక్కడ ఇండివిజువల్ గా ఉన్న ఆన్సర్స్ ఏమీ కంపేర్ చేయని అవసరం లేదు, జస్ట్ వీటిని మాత్రం చేయండి. క్వశ్చన్ మీకు అడగడంలో క్లియర్ గానే ఉంటుంది అక్కడ. ఆమె కరెక్ట్? ఇక్కడ నేను ఎక్కడ రాశాను చూడండి, కరెక్టేనా? Correct, sir. Correct. Yes, sir. ఇది మనం డిక్లేర్ చేయాలి. మనం ఎప్పుడైతే వాట్ డూ యూ నోటీస్ అంటాడో మీరు ఆన్సర్ లో కూడా డిక్లేర్ చేసి చెప్పాలి. ఏమని? ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ సి. ఓకేనా? Okay. దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ లా ఇన్ ద సెట్స్. అవునా కదా? మన డిస్ట్రిబ్యూటివ్ లా లాగా ఉందా లేదా? అంటే తెలుగులో విభాగ న్యాయం లాగా ఉందా లేదా? ఇప్పుడు మనకు విభాగ న్యాయం ఏముంటుంది? మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ ద అడిషన్ ఉంటుంది. ఇక్కడ ఏమైతుంది? యూనియన్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఓవర్ ద ఇంటర్సెక్షన్. యూనియన్ అనేటటువంటిది వీటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మన దగ్గర స్వీట్ ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, ఏ దగ్గర ఉన్న స్వీట్ ప్యాకెట్స్ ను బికి ఇస్తున్నాడు, ఏ దగ్గర ఉన్న స్వీట్ ప్యాకెట్స్ ను సికి కూడా ఇస్తున్నాడు. ఎక్కడి నుండి? ఈ గోడ పై నుంచి దుంకేసి, ఏ గోడ? ఇంటర్సెక్షన్ అనే గోడ పై నుంచి దుంకి ఏ దగ్గర ఉన్నటువంటి చాక్లెట్ ప్యాకెట్ ను బికి ఇచ్చాడు, ఏ దగ్గర ఉన్న చాక్లెట్ ప్యాకెట్ ను సికి కూడా ఇచ్చాడు. యూనియన్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద ఇంటర్సెక్షన్. యూ విల్ గెట్ దిస్ ఆన్సర్ ఆల్సో సేమ్. మీరు ఈ క్వశ్చన్ కూడా రాసుకున్నారు, కొంతమంది రాసుకున్నారు. లాస్ట్ లో ఇచ్చాను ఈ క్వశ్చన్ నేను. లేకపోతే ఈ రోజు రాసుకొని ఈ రోజు చేయండి దీన్ని. యూ విల్ గెట్ దిస్ ఆల్సో ఈక్వల్. ఇంకోసారి మీకు ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాను కదా. హీ విల్ ఆస్క్ వెరిఫై వెదర్ యూ విల్ గెట్ దిస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని అడుగుతాడు. మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం అడుగుతాడు? అందుకోసానికి మనం ఇప్పుడు జిఎన్పి తయారు చేస్తుంటాం చూడండి. మనంతటా మనంగా క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్. ఓకేనా? హియర్ కెన్ ఎనీబడి రీడ్ దిస్ సెంటెన్స్? ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాను కదా, దీన్ని ఏ వల్ల చదవాలి? ఇంటర్సెక్షన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. Of ఇక్కడ చూడండి, ఇంటర్సెక్షన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద యూనియన్. ఇంటర్సెక్షన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద యూనియన్. ఒక 3 సెట్స్ తీసుకొని మీరు వీటికి డిఫరెంట్ గా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ రాసుకోండి. ఇంకొకటి రాస్తున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మైనస్, ఎందుకంటే మనం డిఫరెన్స్ కూడా చదువుకున్నాం కదా. If there is minus symbol, you get A minus B. This union changes as intersection. ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు దీన్ని. మీకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యూ టేక్ 3 different sets and check out whether you will get the same answer or not. ఓకే, వీటిని మీరు చెక్ చేయండి. 3 different sets తీసుకొని, లేదా వెన్ డయాగ్రామ్స్ గీస్తూ కూడా చెక్ చేయొచ్చు. సార్ 3 sets ఉన్నాయి కదా, మరి వెన్ డయాగ్రామ్స్ ఎలా వస్తాయి అని అంటే
3 సెట్స్ ఉన్నప్పుడు 3 సర్కిల్స్ తీసుకోవాలి మనం. వీటన్నిటికీ మీరు ట్రై చేసి చూడండి. ఇఫ్ ఎనీ రాంగ్ ఆన్సర్ ఈస్ గెటింగ్, ప్లీజ్ డిస్కస్ విత్ మీ. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ రాంగ్ ఆన్సర్, యు డిస్కస్ విత్ మీ. ఇక్కడ ఏమొస్తుంది, ఇంటర్సెక్షన్ కాస్త ఏమైపోతుంది, యూనియన్ అవుతుంది. ఈరోజు నేను మీకు ఈ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. చూడండి, గమనించండి, ఆ క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా వస్తుందా రావట్లేదా అనేటటువంటి విషయాన్ని మీరు గమనించారనుకోండి, మీకు మనం నేర్చుకున్న అంశాలన్నీ అర్థమైపోయాయి అనేటటువంటి విషయం తెలుసు. Okay, children. Do you understand distributive law? Sir, once again explain, sir. ఇప్పుడు మార్నింగ్ మనం నిన్న చేసిన క్వశ్చన్స్ అర్థమైనాయా అమ్మ శరణ్య? అర్థమైంది సార్. అయితే వాటినే ఒక 3 సెట్లు నీ సొంతగా తీసుకో అమ్మ. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి తీసుకో. అయితే మనకు నేను ఎందుకు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చానంటే, మనకి ఎగ్జామ్స్ లో మాక్సిమం గా అన్ని క్వశ్చన్స్ ను సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తున్నాడు శరణ్య. అర్థమవుతుందా? సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిన తర్వాత వీటిని నిరూపించమంటున్నాడు. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇది ఉంది కదా, దీన్ని నిరూపించండి అని అడుగుతాడు. అప్పుడు నిరూపించమన్నప్పుడు ఎలా చేస్తాం, మనం నిన్న ప్రాబ్లం చేసాం చూడు, అన్ని తయారు చేసుకోవాలి. తయారు చేసిన తర్వాత LHS ఆన్సర్ కు నంబర్ 1 అని పెట్టేసేయాలి, RHS ఆన్సర్ కు నంబర్ 2 అని పెట్టాలి. నీకు నంబర్ 1 అండ్ నంబర్ 2 ఈక్వల్ గా వచ్చినాయి అనుకో, ఎస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అని చెప్పేసి చెప్తాం. కానీ మీరు ఒకటి గమనించాలి, ప్రూవ్ దిస్ అన్నాడు అనుకోండి, కంపల్సరీగా నీకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తుంది. వెరిఫై అన్నాడు అనుకో, ఒకవేళ నీకు ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా? అంటే మనం కొంచెం లాజికల్ గా కూడా థింక్ చేయాలి. క్వశ్చన్ ఎలా అడిగాడు, అవును నిజంగానే ఈక్వల్ వస్తుందా రాదా, ప్రతిసారి అవును రాలేదు అనంటే నేను తప్ప లేకపోతే క్వశ్చన్ తప్ప అనేటటువంటి డెసిషన్ కూడా రావాలి మనం, డెసిషన్ మేకింగ్. ఓకే, మనం ఏంటి ఇక్కడ లాజికల్ థింకింగ్ యూజ్ అవుతుంది, మన నాలెడ్జ్ యూజ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ టు యూ ఆల్? అర్థమైంది కదా? ఓకే, నేను ఒక చిన్న టాపిక్ చెప్పిన తర్వాత ఒక సీక్వెన్స్ లోనే వెళ్తాను మీ టెక్స్ట్ బుక్ ఆర్డర్ లో. ఇప్పుడు ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి మైనస్ ఆ 3rd బిట్ 6th బిట్ ను కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. చేశారా? అంటే దీనిని బట్టి 2.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందా మీకు? మీరు అయిపోయింది అంటే నేను అయిపోయింది అంటాను, లేదంటే కాలేదు అని అంటాను. అయిపోయింది సార్. ఎక్సర్సైజ్ 2.2 కంటే ముందున్నటువంటి ట్రై దిస్, టు దిస్, థింక్ అండ్ డిస్కస్ అన్ని చేయాలి. మీరు చేస్తారా? ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూడండి, 2.2 ఎక్సర్సైజ్ కంటే ముందు ఉన్న క్వశ్చన్, ఇమీడియట్ ముందు ఉంది చూడండి, థింక్ అండ్ డిస్కస్. The sets A minus B, comma B minus A and A intersection B are mutually disjoint sets. Use examples to observe if this is true. Mutually disjoint sets అంటే ఆ మూడింటి ఆన్సర్స్ వియుక్త సంతులే వస్తాయంట, ఒకదానికొకటి కామన్ గా ఉండే ఎలిమెంట్స్ దేంట్లో ఉండవంట. ఓకేనా? అలాంటి మీరు ఏవైనా 3 సెట్లు తీసుకొని వాటి ఆన్సర్లు చెక్ చేయాలి మీరు. సరే ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి అని అంటే మనం సెట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 to 10 తీసుకుంటాను. మనకి ఈజీగా అర్థం కావడానికి నేను సెట్ బిల్డర్ ఫామ్ తీసుకోను. ఇప్పుడు సెట్ ఏ 1 to 10 తీసుకుంటాను, సెట్ బి 1 to 5 తీసుకుంటాను, సెట్ సి 3 to 10 తీసుకుంటాను. అట్లాంటప్పుడు ఆ 3 సెంటెన్స్ సాటిస్ఫై చేసుకుందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే తీసుకునే సంతులను కూడా వీక్త సంతులు తీసుకోవాలన్నా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు, అందుకోసానికే దానికి హెడ్డింగ్ ఏం పెట్టాడు, థింక్ అండ్ డిస్కస్ అన్నాడు చూడండి, లేదంటే డూ దిస్ అనేవాడు.
ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లలో ఎందుకు అలా ఇచ్చాడు అనేటటువంటి దాని గురించి కూడా కొంచెం మనం ఆలోచించవచ్చు. ఏంటంటే డూ దిస్ అంటే మీరు డైరెక్ట్ గా చేయగలుగుతారు, ట్రై దిస్ అంటే కొంచెం ఆలోచించండి అన్నట్టుగా ఉంటుంది. థింక్ అండ్ డిస్కస్ అంటే మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కంపల్సరీగా ఒక బల్బు వెలుగుతుంది అన్నమాట బ్రెయిన్ లో, ఎందుకు అవుతుంది ఇట్లా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకేనా? సో మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడగండి. ఇప్పుడు 2.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందా? సార్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలా నేను? వెళ్ళే కంటే ముందు సమసమతులు అంటే తెలుసా మీకు? సమతులు ఎప్పుడు సమానం అవుతాయి? when the sets will become equal. రెండు సమితులలో సేమ్ ఎలిమెంట్స్ Similar elements ఉన్న ఉన్న ఈక్వల్ సెట్ Same elements in the sense number of elements లేకపోతే face Common. values? Not number of elements, sir. Only elements. Number of elements as well as ఎలిమెంట్. now let us learn in mathematical terminology. If I am taking A and B two sets, if A is subset or equal to B and B is subset or equal to A, then A is equal to B. Yes, sir. Okay, example చెప్పండి. A B కి ఉపసమితి కావాలి, B కూడా A కి ఉపసమితి కావాలి. ఒకవేళ అయితే అప్పుడు A is equal to B అవుతుంది. అవునా కదా? A లో ఉన్నవి B లో ఉండాలి, B లో ఉన్నవి A లో ఉండాలి, అప్పుడు A is equal to B అవుతుంది అన్నమాట. The definition to the equal sets, సమసమతులు ఎప్పుడు అవుతాయి అని అంటే A B కి ఉపసమితి కావాలి, B కూడా A కి ఉపసమితి అయినప్పుడు మాత్రమే A is equal to B అవుతుంది. నేను కాన్వర్స్ గా కూడా చెప్తాను ఈ స్టేట్మెంట్ ని. ఏ సెట్స్ ఏ, ఇప్పుడు ఏబి అనేటి సెట్స్ ఏ, మళ్ళీ వేరే మీనింగ్ ఇవ్వద్దు దానికి. A is equal to B if and only if A is subset or equal to B and B is subset or equal to A. I am using the word subset or equal to. మనం సబ్సెట్స్ నేర్చుకునేటప్పుడు చెప్పాను చూడండి, ఓన్లీ సబ్సెట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం. ఓన్లీ సబ్సెట్ అండ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ ఈక్వల్ ఉన్న సెట్ కూడా దాంట్లో వస్తేనేమో సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తాము. ఓన్లీ ప్యూర్ సబ్సెట్స్ రాస్తూ ఉన్నాం అనుకోండి, సబ్సెట్ సింబల్ ని యూజ్ చేస్తాం. ఓకే, డోంట్ గెట్ మోర్ కన్ఫ్యూజన్ ఆన్ దట్. సింపుల్ గా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, రాసుకోండి. ఈక్వల్ సెట్స్, ఆల్ ఆఫ్ యు నోట్ డౌన్ ఈక్వల్ సెట్స్, సైడ్ రీడింగ్. ఈక్వల్ సెట్స్ మీరు రాసుకుంటామంటే మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, పేజ్ నెంబర్ 42 లో, అంటే ఎక్సర్సైజ్ తర్వాత కింద లాస్ట్ పారాగ్రాఫ్ లో డెఫినేషన్ ఇచ్చారు చూడండి మీకు. ఐఎమ్ డిక్టేటింగ్ ద సేమ్. తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి, ఎక్సర్సైజ్ 2.2 తర్వాత లాస్ట్ లో ఇచ్చారు చూడండి. నేను పేజ్ నెంబర్ అయితే 42 అంటాను, కొంతమందికి చేంజ్ ఉందన్నారు. ఇక్కడ A and C అని ఇచ్చాడు, నేను A and B అని అంటాను. ఇఫ్ A and B ఆర్ ఈక్వల్ సెట్స్, లేదంటే ఫస్ట్ ఏం చేద్దాము, ఇఫ్ A and B ఆర్ టూ సెట్స్, ఇఫ్ A and B ఆర్ టూ సెట్స్, ఇఫ్ A and B ఆర్ టూ సెట్స్ సచ్ దట్, ఎలానంటే if A and B are two sets such that A is subset of B, A is subset of B, just I am copying the symbol from where I wrote here, it is here. You use this subset symbol. క్లాస్ బోరింగ్ గా ఉందా? డయాగ్రామ్స్ వేస్తున్నారు స్క్రీన్ పైన, డ్రాయింగ్ క్లాస్ తయారు చేద్దామా దీన్ని?
B subset or equal to A, then A is equal to B. We can also say if A is equal to B, then A is subset or equal to B and B is subset or equal to A అనేటటువంటిది కూడా వస్తుంది. If A is equal to B, then ఓకే, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాయడం బదులుగా ఇంకొక వర్డ్ ని యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే ఇఫ్ అండ్ ఓన్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్. టెక్స్ట్ బుక్ చూస్తున్నారన్నమాట మీరు ఎవరైతే చెప్తున్నారో. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటారనంటే A సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు B, B సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు A, if and only if A is equal to B అనేటటువంటి స్టేట్మెంట్ రాసామనుకో, ఆ రెండు సెంటెన్స్ల మీనింగ్ ఏంటి అంటే ఈ ఒక్క సెంటెన్స్ అన్నమాట. అంటే రెండు విధాలుగా చదవచ్చు అన్నట్టు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని అంటే లెఫ్ట్ నుండి రైట్ కి చదవచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ కి చదవచ్చు. ఓకేనా? అయినప్పుడే అని అంటారు తెలుగులో దాన్ని. ఇంప్లాయిస్ దట్ అని అంటే అయినచ్చు. బై ఇంప్లాయిస్ అంటారు దీన్ని. బై ఇంప్లాయిస్ అంటే ఈజ్ ఈక్వల్ టు రెండు సైడ్ లో యారో మార్క్ ఉంటుంది ఇలా. ఏమని ఇలా ఉంటుంది. బై ఇంప్లాయిస్ సింబల్ ఇలా ఉంటుంది. సారీ, అలా యారో మార్క్స్ అలా కాకుండా జస్ట్ మనం యారో మార్క్ పెడతాం. ఇంకొకటేమో దీన్ని ఎంప్లాయిస్ దట్ అంటాం. దీన్ని ఏమంటాము? ఎంప్లాయిస్ దట్ అంటాము. ఇంతకు ముందు దీన్నేమో బై ఎంప్లాయిస్ అంటారు. ఓకే చిల్డ్రన్, ఈక్వల్ టు సెట్స్ అర్థమైపోయింది అనుకుంటాను. అర్థమైంది. మరి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకోవట్లేదు. నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాను, దాన్ని కరెక్టో కాదో చెప్పాలి. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ డాష్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఏంటి ఇప్పుడు చూడండి, ఇక్కడ 2, 3 ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమంటా నేను? మల్టీ ఆన్సర్ క్వశ్చన్ అంటాను. ఏమంటాను దీన్ని? మల్టీ ఆన్సర్. అంటే ఒక్కోసారి కింద ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఏ సబ్సెట్, ఆప్షన్ బి ఈక్వల్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? మీరు క్లాస్ వినట్లేదు అన్నట్టు. ఆన్సర్ ఎవరైతే చెప్తలేరో వాళ్ళు క్లాస్ వినట్లేదు. మోహన, యు ఆర్ టెల్లింగ్ ద ఆన్సర్. ఈక్వల్ అండ్ సబ్సెట్స్. కానీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి మనం ట్రిక్కీగా ఇస్తాడు. అక్కడ ఏమి ఇచ్చాడు నేను స్టేట్మెంట్? ఎవ్రీ సెట్ ఈస్ ఏ డాష్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఆప్షన్ ఏ సబ్సెట్, ఆప్షన్ బి ఈక్వల్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. అంటే ఆప్షన్ ఆఫ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు అందరు ఒకసారి ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ 2.3 ఎక్సర్సైజ్. పిల్లలు, నేను ఎగ్జాంపుల్స్ ఏమి చదవట్లేదు. చదవాలా? Shall I go through the example problems? No sir. నేను ఏమనుకుంటాను తెలుసా, ఎగ్జాంపుల్ ఆల్రెడీ సొల్యూషన్ ఉంటది కాబట్టి అది పిల్లలు చదువుకొని దాన్ని అర్థం చేసుకొని చేయగలుగుతారు. కానీ ఎగ్జాంపుల్లో ఏం చేస్తాడంటే పారాగ్రాఫ్ లాగిస్తాడు, చాలా నోట్స్ లాగా రాస్తారు. మనం దాన్ని ఏం చేయాలి? మనం ప్రాబ్లమ్స్ లో ఎలానైతే స్టెప్స్ లాగా రాస్తున్నామో దాన్ని అలా రాయడం అలవాటు చేసుకోండి. ఓకే ఓకే. నౌ కమింగ్ టు ది 2.3 exercise. First bit, which of the following sets are equal? All the sets are given in which form? Set builder form. Set builder form. First you tell the roster form. పెన్సిల్ తో రాసుకున్నా పర్లేదు టెక్స్ట్ బుక్ లో, లేకపోతే మీ నోట్ బుక్ లో సెట్ ఏ అని రాసుకోండి.
అర్థమైపోతే మనం హోంవర్క్ తీసుకుందాం. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ? జనరల్ గా మనం ఒక కండిషన్ పెట్టుకున్నాం చూడండి. సెట్ డెఫినేషన్ రాసుకునేటప్పుడు ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్స్ విల్ బి సెపరేటెడ్ బై కామాస్. కాబట్టి ఇందులో ఉన్న లెటర్స్ ఏంటి? మనం జనరల్ ఇంకొక విషయం కూడా చెప్తాము, సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ స్మాల్ లెటర్స్ రాయాలి అని చెప్తాము. కానీ ఇక్కడ ఓన్లీ సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. మనకి అది ఎఫ్ అని తెలుసు. ఒకవేళ అక్కడ వేరే ఏదైనా లాంగ్వేజ్ ఇచ్చాడు అనుకోండి, మనం ఉన్నట్టుగా రాస్తామా లేదా? సో ఎఫ్ కామా ఎల్ కామా డబ్ల్యూ. ఎవరో కన్ఫ్యూజ్ అవుతున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయ్యారా? క్లియర్ అయ్యారా? ఓకే, సెట్ బి ఎలిమెంట్స్ చెప్పండి. Very good. Can you say the elements of set C? W, O, L, F. W, comma, L, comma, O, sir, not L. comma. Sir, first O, sir. O, sir. అవునా? మనము సెట్ లో ఆర్డర్ కి ఇంపార్టెన్స్ ఇస్తామా? ఎక్కడైనా రాసుకోవచ్చు. కానీ నేను మొన్న చెప్పాను కదా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసుకోండి, మన కంఫర్ట్ కోసానికి చెప్పాను అట్లా. బట్ there is no requirement of writing them in order. You can write anyway, but don't miss the elements. మూలకాలను మాత్రం మిస్ చేయకుండా అన్ని రాయాలి. బోర్ వస్తుంది పిల్లలందరికీ, నిద్ర వస్తుంది పిల్లలకి. ఓకే, చెప్పండి ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్? all sets are equal to each other. అయితే మీరు ఏం చెప్తారు తెలుసా? మీరు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాసేస్తారు కదా. నాకు కొంచెం అర్థం కాదు, తొందరగా అర్థం కాదు నాకు. కాదురా, ఇలా రాయాలి. ఆల్ ద ఎలిమెంట్స్ of sets A, B, and C are same. Hence, Equivalent A set. is equal to B is equal to C. అయితే మనం ఏం చేస్తామంటే, ఇది ఎవరు రాస్తారు మాకు తెలుసు కదా, మాకు ఆల్రెడీ సార్ చాలా బాగా చెప్పాడు, మాకు బాగా అర్థమైపోయింది, కానీ మేము ఇది రాయము అంటారు కదా. అయితే నేనేం చెప్తాను, మన సార్ చెప్పింది అర్థమైతే సార్కు మీకు మాత్రమే అర్థమవుతుంది. మన పేపర్స్ కరెక్షన్ చేసే వాళ్ళకు ఈయన ఏ విధంగా రాశాడు అనేటటువంటి తెలియాలి. కాబట్టి ఇది రాస్తే మీరు ఒక ప్రాబ్లం లో తప్పు చేసినా గానీ ఈ బాబుకు చాలా నాలెడ్జ్ ఉంది, అక్కడ ఏదో మిస్ అయ్యాడు అనుకుంటారు. మీరు ఇది కూడా రాయలేరు, ఏ ప్రాబ్లం లో రాయలేరు అనుకోండి, ఓహో ఈ బాబు బై హార్ట్ చేశాడు లేదా కాపీ చేశాడు అనుకుంటారు. ఓకే, ఇక నేను ఇప్పుడు సెకండ్ బిట్ ఫాస్ట్ గా చెప్పేసేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్, ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, సో దట్ సో హ్యాస్ టు మేక్ ద స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, A dash B Equal. అయితే కొన్ని సెట్ బిల్డర్ ఫార్ములు ఉన్నాయి, దాంట్లో ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఫస్ట్ మనం సెట్ బి లో ఎలిమెంట్స్ చెప్పండి. 1, 2, 3. సెట్ ఎఫ్ లో ఎలిమెంట్స్ చెప్పండి. AEIOU. ఓకే, అయితే సెకండ్ బిట్ లో ఆన్సర్స్ అన్ని మీరు చెప్పేస్తారు. ఇక థర్డ్ బిట్, ఇన్ విచ్ కేసెస్ ఫాలోయింగ్ ఆర్ ఈక్వల్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, A equal to B, sir. సెకండ్ క్వశ్చన్,
equal to B. A is not equal A does to not B. equal Not equal to B. Equal to E. I jumped to the third bit. అందరు సెకండ్ బిట్ లో చూస్తున్నట్టున్నారు. థర్డ్ బిట్ జంప్ అయిపోయాను నేను. Sir, third bit లోనే second one not equal, sir. సెకండ్ వన్ నాట్ ఈక్వల్. థర్డ్ Yes, వన్ sir. Not A equal Not to B. Equal. Sir. Yes, sir. Not equal, sir. sir. Third one. not equal, Equal. sir. Third one. Sir, not equal. Not equal. ఓకే, కూడా మీరు not ఇప్పుడు equal. ఇక చాలు ఇక మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయగలుగుతారు. నేను ఇక నెక్స్ట్ బిట్స్ ఏం చదవట్లేదు. కానీ ఫిఫ్త్ బిట్ చూడండి ఒకసారి. ఫిఫ్త్ బిట్ చూడండి. To following sets. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. అమ్మా, మొన్న ఎప్పుడో నేర్చుకున్నటువంటి విషయము ఈ రోజు క్వశ్చన్ అడిగాడు. అయితే మనం స్లోనా టెక్స్ట్ బుక్స్ లోనా? Textbook. అమ్మా, అంటే మనం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాం అన్నట్టు. అంటే సార్ అవసరం లేని విషయాలన్నీ ముందే చెప్పేశాడు. 1 వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయమంటున్నాడు. సరే, హౌ మెనీ సబ్సెట్స్ డూ యూ గెట్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్? 4. వెరీ గుడ్. హౌ మెనీ సబ్సెట్స్ డూ యూ గెట్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్? 8. 6. What is the principle? What is the principle? 2 To the power of 3. Very good. 2 to the power of 3. 2 into 2 into 2, 8. 2, 8. What is the, how many number of subsets do you get for the third question? 16. 16 Who subsets. gets that 16? E కి కూడా 6 power 4. 2 power to the 4. power of 4. అయితే మనం ఏం చేయాలి? మనం ఎగ్జామినేషన్ లో రాసేటప్పుడు కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సబ్సెట్స్ చెప్తూ మనకి ఎలా వచ్చిందో కూడా ఆ పక్కన రాయాలి. ఒక బాక్స్ కొట్టేసేసి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ సెట్ ఈజ్ 2 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు 16 అని రాసేటట్టుగా ఉండాలి. విల్ యూ డూ దట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్? ఆ మధ్య మొన్న ఎవరు అడిగారు సబ్సెట్స్ రాసేటప్పుడు, సార్ 120, 100, 1000 రాయొచ్చా సార్ అని అడిగారు. గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు అడిగిన వాళ్ళకు ఆ ఫిఫ్త్ క్వశ్చన్ అదే చూడండి. నవ్య, దివ్య చూడండి అమ్మ, ఫిఫ్త్ క్వశ్చన్ లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 10, 100,000. 10, 100,000. Then how many subsets do you get? 8. 8 is the correct answer. ఒకసారి ఫాస్ట్ గా చెప్పేద్దామా ఆ సబ్సెట్స్ అన్ని? లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. Null set. 10, 100,000. 10, 100,000. ఒక్క నిమిషము. ఓకే, అల్లరి చేస్తున్నారు మీరు. నల్ సెట్ ఇట్ సెల్స్ 2 రాసిస్తాము. ఇప్పుడు ఇండివిజువల్ సెట్స్ రాద్దాం. 10, 100, separate. 100, set 1000. ఒకళ్ళు కౌంట్ చేయాలి. 5 అయినాయి, నేను కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 అయినాయి. ఇంకా 3. 10, 100, 100, 100, 10,000. వెరీ గుడ్ మై డియర్ చిల్డ్రన్. ఎవరో బోర్డు పైన రాశారు కాబట్టి నేను క్లోజ్ చేయాలి. సార్ మీరు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు సార్, క్లోజ్ చేయండి సార్ అంటున్నారు ఎవరో. అవునా? సరే, దాని తర్వాత ఏమన్నా చూడండి. నెక్స్ట్ టాపిక్ పరిమిత అపరిమిత సముద్రం. నేర్చుకున్నామా మనము? నేర్చుకున్నామా? ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫినైట్ సెట్ నేర్చుకున్నామా? ఎప్పుడు నేర్చుకున్నాం చెప్పండి? ఎప్పుడు నేర్చుకున్నాము? లాస్ట్ వీక్ లో వెరీ గుడ్. సమితిలోని రకాలు నేర్చుకునేటప్పుడు, సమితులలో ఎన్ని రకాలు ఉంటాయో నేర్చుకునేటప్పుడు మనము పరిమిత అపరిమిత సమితుల గురించి నేర్చుకున్నాం. ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫినైట్ సెట్ గురించి నేర్చుకున్నాము. ఐ హోప్ సార్ ఎక్సర్సైజ్ ఏమీ లేదు కాబట్టి అవి చేయకున్నా సరేనా అంటే కాదండి, చేయాలి. డూ దీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. పేజ్ నంబర్ 47 లో డూ దీస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అవునా? చేస్తారా మీరు? చేస్తాం సార్. ఈ రోజు మీకు హోంవర్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా?
సార్ డూ దీస్ క్వశ్చన్స్ అయిపోయినాయి సార్ ముందే అది వెరీ గుడ్, వెరీ గుడ్. 47. కొంతమంది చేయలేదండి, ఈ రోజు వచ్చారు కొంతమంది, వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజు హోంవర్క్ ఎక్కువగా ఉందా తక్కువ ఉందా? సార్ ఈ డూ ఎక్కువే దీస్ ఉంది అంటారు కొంతమంది. కానీ నేనేం చెప్తున్నాను, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి. హోంవర్క్ ఓకేనా? సార్ అవునండి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాను పిల్లలు, I can read out the example numbers. Example 7, 8, 9, 10, 11, 12 and 13. Don't miss that example problems also. Okay? Okay, sir. Now my class is not finished. Actually my class is going to start now. I will take 5 minutes or 10 minutes. This is only the important topic today. ఇంతవరకు నేర్చుకున్నదంతా మీకు తెలిసిన నాలెడ్జ్ చెక్ చేసుకున్నారు అంతే. సార్ ఏంటి సార్ ఇంకా ఎక్సర్సైజ్లు ఏం లేవు కదా అంటే, ఇక్కడ నేను ఒకటి రాస్తూ ఉంటాను, వాటికి మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. సైడ్ హెడింగ్ cardinal number of a set. Cardinal number of a set. తెలుగులో ఏమంటే తెలుగులో కూడా కార్డినల్ నంబర్ అనే ఇచ్చారమ్మా. సరే. సమితి యొక్క కార్డినల్ సంఖ్య. కార్డినల్ cardinal number of a set. The number of elements in a set is known as the cardinal. తెలుగు మీడియం పిల్లలు మీరు కొంచెం తెలిపేవి. వెరీ గుడ్, వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. Thank you. Thank you. The number of elements in a set is known as the cardinal number of a set. Example. Set A is equal to 1, 2, 3, 4, 5. Set B is equal to A, B, C. Find A union B and A intersection B. Find A union B, A intersection B, and also find n of A, n of B,
N of C. N of AB. A union B, N of A. comma N of A intersection B. very good. A intersection. Now you became the person of creating questions also. But we are the part we should become. We must be always part of the solution. మనం ఎప్పుడు కానీ క్వశ్చన్ క్రియేట్ చేయడమేతో పాటు దానికి సొల్యూషన్ కూడా ఇచ్చేటట్టుగా ఉండాలి. We must be always be part of the solution. Sir, completed. Yes. నేను మాట్లాడుతున్నారా? Completed. Yes. Your question is incomplete. Whatever you are asking, it is breaking. Solution is completed, sir. Very good, very good, very good. కంప్లీట్ అయిన వాళ్ళు చెప్తే నేను కొంచెం స్లోగా చేస్తున్నాను, మీరు చెప్తే నేను రాస్తాను. చెప్పండి. A union B is equals to 1, 2, 3, 4, 5. 5. Union. A. Union. Yes, now you became my children. I can say proudly, these are my children. Why? Because in what way I explained, in that way only you are telling the answer to me. I am very happy, my dear children. Come on, tell me. Equal to 1, 2, 3, 4, 5, A, B, C. C. C, sir. Okay, sir. Okay. Next, A intersection B. A intersection. B is equals to 1, 5 intersection. A intersection B is equal to 1, 2, 3, 4, 5 intersection A, what do you got the C. answer? Equal to Null set, sir. Null set. చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు, అంటే హోంవర్క్ తొందర కంప్లీట్ సార్, క్లాస్ తొందర కంప్లీట్ కావాలని చూస్తున్నట్టున్నారు మీరు. టైం అయిపోయింది సార్, వెళ్ళిపోతాం సార్ అని చాలా స్పీడ్ గా చెప్పేస్తున్నారు. ఆకలి అవుతుంది మీకు, అవునా? నో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? వాట్స్ ద ఆన్సర్? null set. అయితే పిల్లలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, you have to write this only null set. Don't keep anything inside of it. నువ్వు ఏమీ లేదు, నువ్వు ఒక గీత పెట్టినా కానీ అది ఒక ఎలిమెంట్ అయిపోతుంది. If you put one dot also, it will become one element. If you put any symbol inside of, if you put any star, is also an element. So therefore it is a null set. Okay, now let us answer the questions of this. N of A is N of A is 5. N of A is equal to 5. N of A is equal to 5. How do you say this is 5? Because the number of 5 elements are there. elements are there. Number of in a elements in the set, set 5 A elements are is there. equal to 5. Very good. What is the N of B? 3. Of B is equals to 3. 3. Shall I write A, B, C? No. No, Tell me sir. We then. have to write only number. What is N of A union B? 8. 8. What is N of A intersection B? 0. Null set. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు క్వశ్చన్ కొంతమంది. 0. ఇక్కడ what is the meaning of N of? Number of elements. Now how many number of elements are there in the null set? 0. Can you see the cursor? Can you see the cursor on your screen? Yes, sir. Yes, sir. ఇక్కడ null set దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు? How many elements are there in this set? Empty. 0, sir.
ఎలా చెప్తున్నా, కొంతమంది ఏమనుకుంటారు జీరో ఎలిమెంట్ ఉందా అని చూస్తారు, కానీ జీరో ఎలిమెంట్ కాదు. No elements, sir. ఎలిమెంట్స్ సార్. మనకేంటి ఇంగ్లీష్ సెంటెన్స్ లో నో నథింగ్ ను మనం ఏదాంతో చూపిస్తాం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్? empty నో ఆర్ నథింగ్ అనేటటువంటి వర్డ్ ని మనం మ్యాథ్స్ వాళ్ళం ఏమంటాం, దాన్ని జీరో అంటాం. ఇఫ్ దేర్ ఆర్ నథింగ్ then you will say I have zero with me. Zero elements. So my dear children, here one important rule I am going to introduce you, that the relation if we observe between these all answers of these 4 questions, when I add this n of a plus n of b, it is always, not only for this example, you get always n of a union b, it comes is equal to n of a intersection a plus n b. It gives n of a union b plus n of a intersection b. This is one of the important rule in the sets with the cardinal number. Sir, మరి ఇప్పుడు మేము వేరే డిఫరెంట్ సెట్స్ తీసుకొని రాస్తే కూడా ఇదే సేమ్ ఆన్సర్ వస్తుందా? yes, compulsory you will get. ఓకేనా? Okay, do sir. you understand? Yes, sir. నేను ఏం చేస్తాను చూడండి, ఈ కాపీ చేస్తాను దీని మొత్తాన్ని, పైన కాపీ చేసి ఎలిమెంట్ చేంజ్ చేద్దాము, మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం. ఓకే, చూడండి కాస్త చూస్తే సరిపోతుంది మీకు. నేను ఏం చేసుకుంటాను, ఓన్లీ 5 6 7 8 all of you look the solution. ఎవరికో క్లాస్ వినాలని లేదు సార్, తొందరగా క్లోజ్ చేయండి అడుగుతున్నాను. ఇక్కడ ఎరేజ్ చేస్తే నాకు మీరు వినాలని ఉంది అని తెలుసుకుంటాను నేను. తేరా ఓకే, మీరు డిలీట్ అయిపోండి. మీరు ఇక్కడ డిలీట్, అక్కడ రబ్ చేసింది రాసింది రబ్ చేయకపోతే మీరు వెళ్ళిపోండి ఇక్కడ. సో ఐఎమ్ టేకింగ్ కేర్. న్యాచురల్ నెంబర్స్ అన్ని ఒకటేసారి అయితే సార్. ఓకే, నౌ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? ఇప్పుడు సెట్ ఏ సెట్ బి డిఫరెంట్ గా ఇచ్చాను. ఓకే, సో ఐ విల్ టేక్ సమ్ మోర్ ఎలిమెంట్స్ హియర్. Students, if not interested in the class, leave it. Can you say what is the A union? Children? Equals to 1 2 3 4 5 6 7 8 Tell the direct 9 answer. 10 12. You tell the direct answer. Direct 2 3 1 2 3 4 5 2 3 4 5 6 7 8 9 11 లేదు సార్. 12 ఏముంటున్నాను ఇప్పుడు 1 2 3 4 5 6 చెప్పండి, నంబర్స్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఒకసారి. 7 8 9 10 7 8 9 10 11 లేదు కదా? 11 లేదు సార్. 11 లేదు Okay. సార్. సరే, ఇంటర్సెక్షన్ చెప్పండి. 5 6 8 9 5 6 7 5, 6, 7 10 12. ఇక్కడ 1 2 3 4 5 6 7. స్క్రీన్ షేరింగ్ పోయింది. You see? No, sir. Help me. What is the set B?
1, 1, 2, 2, 3, 4, 4, 5, 6, 7. Comma 6, comma 7. is the answer? 5, 6, 7. 6 comma. 7. Now tell me what is N of A, what is N of B? N of A is 7, N of B is 7. Is 7. N of Seven. A. N of A equals N of A. N of A is 7. N of B is 7. right. 14. N of A UNB equals to 14. N of A union B వచ్చేసి 14. శృతి గారు అండి ఆచార్య చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుందా అండి? అది బఫరింగ్ అవుతుంది ఆచార్య, నెట్వర్క్ ప్రాబ్లం. Okay, 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 okay. Now by that time you can say only my dear children, what is N of A union B? A union B. 14. 14 sir. చూడండి తప్పు. A union B 7 కౌంట్ sir. చేయలేరు మీరు. 7 + 7 14. How many 11, elements are there in A union B? 7 sir. 11 sir. ఇప్పుడు ఇంకొకసారి ఏం చేశారు కొంతమంది పిల్లలు 7 + 7 14 అని చెప్పేశారు. యూ డోంట్ గెట్ ఆల్వేస్ 14. అవునా కదా? అవును సార్. ఎప్పుడు వస్తాయి చెప్పండి 14? when do you get కామన్ 14 ఎలిమెంట్స్ లేనప్పుడు. disjoint A and B are disjoint sets. When A and B are disjoint sets, then N of union B will get N of A plus NB. That is also one important rule. If A and B are disjoint sets, చూడండి మీరు చెప్తున్నారు క్వశ్చన్స్ కి ఆన్సర్, you will get the answer is ఇలా వస్తుంది. ఓకే, if A and B are disjoint sets, వియుక్త సమతులైనచో N of A union B will come as the N of A plus N of B. ఇలాంటి మనం చాలా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. చెప్పండి దీని ఆన్సర్ ఏమొచ్చింది? N of A 7, N of B 7, N of A union B 11, N of A intersection B 3. Now let us check whether it is satisfying the rule or not. 7 plus 7 is equals to 11 plus 2. N of A is how much? 7 plus 7 is equal to 11 plus 3. plus 3. Is it satisfying this rule or not? Yes sir. Okay అవుతుందా? Yes sir. ప్రిన్సిపల్ లాగా గుర్తుంచుకోవాలి అందరూ. Now this is a principle. 14 is equal to 14. Okay my dear children, thank you for concentrating on the topics. ఇప్పుడు ఈ లాస్ట్ టాపిక్ చెప్పినటువంటి దానికి మీరు కొన్ని డిఫరెంట్ సెట్స్ తీసుకోండి. ఓన్లీ 2 సెట్స్ తీసుకోండి. 3 సెట్స్ ప్రిన్సిపల్ మీకు ఇప్పుడు లేదు. N of A union B union C కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు లేదు కాబట్టి చెప్పినటువంటి అంశాన్ని సరిగా అర్థం చేసుకొని మీరు ఒక 2 డిఫరెంట్ సెట్స్ తీసుకొని ఈ రూల్ ని
ఒక కనీసం ఒక 5-6 ప్రాబ్లమ్స్ మీరు చెక్ చేయండి, అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. ఎనీ డౌట్స్? Some doubts? Then I will go through it. Now it is time for closing. Okay, Acharya. ఈరోజు క్లాస్ అయ్యేసరికి 40 మెంబర్స్ have understood the class. Yes, sir. ఓకే 40 మెంబర్స్ ఉన్నారు, కాకపోతే డిస్టర్బెన్స్ లేదు ఈరోజు క్లాస్లో. ఓన్లీ స్క్రీన్ మీద ఆఫ్ చేయడం ఒకటే ఉండే. రిమైనింగ్ వాళ్ళందరూ మాక్సిమం వీడియో ఆఫ్ ఉన్న వాళ్ళందరినీ రిమూవ్ చేశాను. కాబట్టి వీడియో ఆన్ చేసుకొని క్లాస్ వింటాము, ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు మాత్రమే క్లాస్కు రండి. ఓకేనా? సరే, ఎవరైనా ఇప్పుడు శాంతి పాఠం చెప్పండి. సతీష్ గారు, ఆచార్య పిల్లలు హోంవర్క్ ఏంటి సార్ అని పెట్టారు. హోంవర్క్ ఏంటి? సెట్స్ చాప్టర్ కంప్లీట్ చేయాలి. ఇక 2.3, 2.4 and 2.2, 2.3 కాదు, సెట్స్ చాప్టర్ లో ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేయాలి ఈ రోజు. అవునా కదా? సమితులు చాప్టర్ లో మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్నింటినీ చేసేయాలి. yes sir. Sir, examples కూడా సార్. ఏంటమ్మా? ఎగ్జాంపుల్స్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చేస్తేనే కదా మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకెక్కువ. ఎందుకనంటే కొన్ని క్వశ్చన్స్ అడగలేడు, ఎగ్జాంపుల్స్ లో డైరెక్ట్ వాళ్ళే చెప్పారు టెక్స్ట్ బుక్ వాళ్ళు, కాబట్టి అన్ని చేయాలి. ఓకే, శాంతి పాఠం. సరే చెప్పమ్మా.